యాక్చువల్గా మనం కొంచెం బ్రాడ్ యాంగిల్లో చూస్తే చాలా క్లారిటీ వస్తుందండి. పాకిస్తాన్లో ఐఎస్ఐ అన్నది స్వచ్ఛందంగా ఆపరేట్ చేయగలిగే సంస్థ. అయితే ఈ మధ్యన లాస్ట్ 6-7 months నుంచి ఓ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. అంతకుముందు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసి దాదాపు $800 million per year సంపాదించేవారు. దానికి మిగతా ఎల్ఈటి, జేఈఎం, హిజ్బుల్ ముజాహిద్దీన్ కొంచెం వరకు చందాల ద్వారా పోగు చేసిన మనీ యాడ్ చేసి ఈ 3 ఆర్గనైజేషన్స్ని నడపడం మొదలుపెట్టారు. 1990s అయితే ఇవి దాదాపు 27 ఉండేవి. అందులో ప్రాముఖ్యంగా 7-8 ఉండేవి. అందులో ఆఫ్ఘనిస్తాన్లో ట్రైన్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్లో ఆపరేట్ చేసేవి ఇండియాకి పంపించబడ్డ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళు నిజంగా కఠోరమైన తీవ్రవాదులు, టెర్రరిస్టులు. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తోటి గొడవల వల్ల వీళ్ళకి పాకిస్తాన్లోనే లిమిటేషన్ అయిపోయింది. ఇంకా హిజ్బుల్ ముజాహిద్దీన్ అంటారా, కేవలం కాశ్మీర్ వ్యాలీ నుంచే ఆయనకి టెర్రరిస్టులు కొంతమంది సమకూడతారు. కానీ వీళ్ళు పాకిస్తాన్ నుంచి ఉద్భవించిన టెర్రరిస్టులంతా కఠోరవాదులు కాదు. అందువల్ల చెప్పి వీళ్ళిద్దరిని ప్రోత్సహించడం, ఆ మనీ కట్ అయిపోవడం. ఇప్పుడు టీటీపీ, తెహ్రీకే తాలిబాన్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో బేస్ చేసుకుని నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో మెయిన్గా ఆపరేట్ చేస్తుంది. దానికి తోడుగా లష్కర్ అన్నది ఇంకోటి పార్టీ రావల్పిండిలో బేస్గా ఉంది. ఒకప్పుడు ముషరఫ్ గారు లాల్ మసీద్ అని చెప్పి ఒక ప్రామినెంట్ మాస్క్ని రేడ్ చేయాల్సి వచ్చింది ఇస్లామాబాద్లోనే. అక్కడ బేస్ చేసుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ మత ఛాందసవాదులు. మసీద్ని రేడ్ చేశారు. మన ఢిల్లీలో ఉన్న జామా మసీద్ ఎంత ఫేమస్, అక్కడ లాల్ మసీద్ అన్నది అంత ఫేమస్. ఇస్లామాబాద్ ప్రాపర్ ఇస్లామాబాద్లో ఆర్మర్డ్ క్యారియర్స్ కూడా పంపించి ప్రొటెక్షన్ తీసుకుని అంత రైడ్ చేసి చాలామందిని చంపడం కూడా జరిగింది ముషరఫ్ గారి టైంలో. దాన్నే టీఎల్పీ అంటారు, తెహ్రీక్ లబ్బైక్ పార్టీ. వీళ్ళిద్దరూ కలిపి పాకిస్తాన్లో షరియా రూల్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. బోత్ లష్కర్ అండ్ తెహ్రీక్ లబ్బైక్ పార్టీ నని కాదు, టీటీపీ, టీఎల్పీ, ఈ రెండు కలిపి. ఇప్పుడు వాళ్ళని కౌంటర్ చేయడానికి వీళ్ళకి ఎఫెక్టివ్గా ఏం కనిపించట్లేదు, మెకానిజం లేదు. అందుకని వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఎలాగ ఫండ్స్ డ్రై అప్ అయిపోతున్నాయి. మొన్న దెబ్బతిన్నారు ఆపరేషన్ సింధూర్లో. ఫస్ట్ 9 టార్గెట్స్లో డ్రగ్స్ అది ఆ నెట్వర్క్ ఆగిపోయింది. సో ఈ సంవత్సరం ఏమవుతుందంటే $800 million బడ్జెట్ ఏదైతే ఉందో వీళ్ళకి కట్ అయిపోతుంది. సో దానివల్ల వీళ్ళకి కూడా కోపంగానే ఉంది. ఎందుకంటే ఇంకా మసీద్ దగ్గర చందాలు పోగు చేయాలి తప్పితే కానీ ఇంకా అంతకంటే రాదు. అంటే ఇప్పుడు జైషే మహమ్మద్ వీళ్ళకి సపోర్ట్ వచ్చే అవకాశాలు కలిపి ఇట్లా ఇద్దరు పాకిస్తాన్ ఐఎస్ఐ కంట్రోల్లోనే ఉంటారు కానీ అందులో కొంచెం ఎల్ఈటి అన్నది కొంచెం పాకిస్తాన్లో ఎన్జిఓ టైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తుంది. అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ పనులు చేస్తారు. జేఈఎం మాత్రం మోడరేట్ టెర్రరిస్టులు కాదండి. టెర్రరిస్టులు ఫుల్ టెర్రరిస్టులే, వాళ్ళు కూడా ఉగ్రవాదులే మొత్తం 100%. కానీ ఏంటంటే దాంతోపాటు వేరే యాక్టివిటీస్ కూడా అట్లీస్ట్ ముస్లిమ్స్కి చేస్తున్నారు, వాళ్ళ ప్రజలకు చేసుకుంటున్నారు. జేఈఎం మాత్రం లీడర్స్ అంతా ఎస్పెషల్లీ మన ఇండియా జైలు నుంచి బయటికి పంపించబడ్డ వాళ్ళు. అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్ అయినప్పుడు, 814 హైజాక్ అయినప్పుడు అప్పుడు వీళ్ళు రిలీజ్ చేయబడ్డారు. వీళ్ళు ఇంకా కట్టర్వాది. మేజర్ టాస్క్లన్నీ వాళ్ళకి ఇస్తారు, కొంచెం మైనర్ టాస్క్లు ప్లస్ 2611 ఇవన్నీ ఎల్ఈటీకి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరూ మొత్తం క్యాడర్స్ రిక్రూట్ చేసినప్పుడు ఐఎస్ఐ డెసిగ్నేట్ చేస్తుంది, మీరు ఈ సైడ్కి వెళ్ళండి, మీరు ఈ సైడ్కి వెళ్ళండి. అలాగా వీళ్ళిద్దరికీ ఫండింగ్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశం చాలా క్లారిటీ ఇచ్చింది. నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్. దానిలో భయం వేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళు బంగ్లాదేశ్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియాలో